ఒక తెలివైన వ్యక్తికి ఈ విషయం చాలా బాగా తెలుసు. జనాల మైండ్‌తో ఎలా ఆడుకోవాలో. ఇందుకు చక్కని ఉదాహరణ మహమ్మద్ అలీ. అతను ఒక మంచి బాక్సరే కాదు, చాలా తెలివైనవాడు కూడా. అతను ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు ఫైట్ మధ్యలో ఆపోజిట్ వ్యక్తితో నీ హైట్ ఎంతో చెప్పు. ఎందుకంటే నేను నిన్ను నాకౌట్ చేసిన తర్వాత నేను ఎంత దూరంగా జరగాలో నాకు తెలియాలిగా అని అనేవాడు. ఈ మాట ఆపోజిట్ ఫైటర్‌ను ఎంతో గందరగోళానికి గురిచేసేది. అప్పుడతను ఎంతో డైలమాలో ఉండగా మహమ్మద్ అలీ ఒక బలమైన పంచెను ఇచ్చేవాడు. దానితో అతనికి చుక్కలు కనిపించేవి. ఇతని చేతిలో ఓడిపోతానేమోనన్న డౌట్ కూడా మొదలయ్యేది. మాట్లాడే ఇటువంటి అద్భుతమైన నైపుణ్యం నీ వద్ద ఉంటే నువ్వు ఈ ప్రపంచాన్ని సైతం గెలవగలవు. ఇటువంటి మాట్లాడే టెక్నిక్ తెలిసినవాడు ఎంతటి మహాజ్ఞానినైనా ఇట్టే బోల్తా కొట్టించి వారి చేత తన పనిని సులభంగా చేయించుకోగలడు. నీవు జీవిస్తున్న ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ స్వార్థపరులే. వారి వారి స్వార్థం కోసం ఏదైనా చేస్తారు. అందుకే మనం కూడా జీవితంలో లౌకికంగా బ్రతకడం నేర్చుకోవాలి. లేకుంటే ఈ సమాజం మనల్ని ఒక చేతగాని వాడి కింద లెక్కగడుతుంది. వారి స్వార్థానికి మనల్ని బలి తీసుకుంటుంది. అందుకే మాట్లాడే నైపుణ్యం నీకుంటే ఈ సమాజంలో ఎవరితోనైనా ఏ పనినైనా చాలా సులభంగా చేయించుకోవచ్చు. ఇది నీ జీవితానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. నేను మీకు ఈ వీడియోలో ఒక 20 తెలివైన ట్రిక్స్ చెబుతాను. ఇవి మీ జీవితానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఒకవేళ మీకు నమ్మకం గాని లేకపోతే ట్రిక్ నెంబర్ 3 వరకు చూడండి. నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆ తర్వాత మీరు చివరి వరకు చూస్తారు. ముందుగా లైక్ చేసి ఈ వీడియో చూడండి. ఈ వీడియో మీకు ఎలాగో బాగా నచ్చుతుంది. చివరిలో మీకు ఏ ట్రిక్ బాగా నచ్చిందో కామెంట్ రూపంలో నాకు చెప్పండి. నంబర్ 1, సెల్ఫ్ రెస్పెక్ట్. జీవితంలో ఎటువంటి సందర్భంలోనైనా సరే ఎవరి దగ్గరైనా మీ రెస్పెక్ట్ని కోల్పోయి దిగజారిపోయినట్లయితే మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నట్లే. ఇలా చేసినట్లయితే మీ వాల్యూను మీరే తగ్గించుకున్నవారవుతారు. అప్పుడు జనాలు మిమ్మల్ని ఏమాత్రం లెక్కలోకి కూడా తీసుకోరు. అందుకే వాడు వీడు ఏమీ లేదు. ముందు మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. ఆ తరువాతే ఇంకేదైనా. మీ అవసరాల కంటే ఎక్కువగా ఎవరి ముందైనా మీరు లొంగిపోయినట్లయితే అటువంటి ప్రవర్తన మిమ్మల్ని ఒక బానిసలాగా మారుస్తుంది. రాజులాగా బ్రతకడం నీకు చేతగాకపోవచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో దిగజారిపోకు. ఓ రాక్షసుడిలాగైనా బ్రతకడం నేర్చుకో. అంతేకాని ఒకరి కింద బానిసలాగా మాత్రం అస్సలు బ్రతకవద్దు. నంబర్ 2, ఉన్నతంగా మాట్లాడండి. ఈ ప్రపంచంలోని ఏదైనా శక్తివంతమైన ఆయుధం ఉంది అంటే అది మనం మాట్లాడే మాటలే. ఈ మాటలకి మనం ఒక్క చుక్క రక్తాన్ని చిందించకుండానే లోతైన గాయాన్ని చేయగల శక్తి ఉంది. సరైన సమయంలో సరైన విధంగా మనం మాట్లాడగలిగితే మనం చేయాలనుకున్న పని సగం ఈ మాటలతోనే పూర్తవుతుంది. రైట్ అండ్ పవర్ఫుల్ వర్డ్స్ వాడి తయారు చేసిన 30 సెకండ్ల ప్రకటన కోట్ల రూపాయల సంపాదనను తెచ్చిపెడుతుంది. అందుకే అతి తక్కువగా క్లియర్గా ఉన్నతంగా మాట్లాడండి. ఈ మాట తీరే మీకు అద్భుతమైన విజయాలను తెచ్చిపెడుతుంది. నంబర్ 3, సెల్ఫిష్. మీరు ఎల్లప్పుడూ ఈ మాటను బాగా గుర్తుపెట్టుకోండి. నేటి ఈ సమాజంలో స్వార్థం లేని మనిషంటూ ఎవడూ కూడా లేనేలేడు. తెలివైన వారికి ఈ విషయం బాగా తెలుసు. కాబట్టే వారు ఈ విషయాన్ని బాగా ఉపయోగించుకుని ఎదుటి వారి చేత తమ పనుల్ని ఈజీగా చక్కబెట్టుకుంటారు. పనేమో ఎదుటి వారి చేత చేయించుకుంటారు, కానీ చివరికి ఫలితం మాత్రం వారికే దక్కేలా చూసుకుంటారు. ఇక్కడ ఎవరూ కూడా ఏ స్వార్థం లేకుండా ఎవరి పనిని ఎవరూ కూడా చెయ్యరు. పలాని పని చేస్తే మీకు పలాందిస్తానని చెప్పండి. మీ పని ఎంతో సులభంగా ఆగమేఘాల మీద పూర్తవుతుంది. నేటి ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ మీ నుంచి ఏదో ఆశించి మాత్రమే మీ చెంతకు చేరుతారు. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎటువంటి ప్రయోజనం లేకుండా ఎవరూ కూడా ఎవరితో జతకట్టరు. ఇకనైనా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. లేదంటే మీరు పదే పదే నష్టపోవాల్సి వస్తుంది. లేదంటే ఇక మీ ఇష్టం. నంబర్ 4, మీ బలహీనత. మీ జీవితంలో ఏది ఏమైనా సరే, చివరికి చచ్చిపోతున్నా సరే, మీలో ఉన్న బలహీనతల్ని బయట పెట్టకండి. మనందరం మన జీవితంలో ఎలాగంటే మనతో కాస్తంత ప్రేమగా మాట్లాడితే మన జీవితంలో ఉన్న రహస్యాలన్నిటినీ బయట పెట్టేస్తాం. ఈ అలవాటే ఏదో ఒక సమయాన మిమ్మల్ని ఊబిలోకి నెట్టే అవకాశం ఉంది. అందుకే ఇటువంటి అలవాటును ఇకనైనా మార్చుకోండి. అన్నీ బాగానే ఉన్న సమయాన అందరూ మనతో బాగానే ఉంటారు. ఒకవేళ నీకు కాని సమయాన నీ మిత్రుడే నీ శత్రువుగా మారినట్లయితే
నువ్వు వారితో బాగా ఉన్న సమయాన వారితో నువ్వు పంచుకున్న రహస్యాలన్నీ నీ మెడకే ఉచ్చులా మారే అవకాశముంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. నంబర్ 5 నెగెటివ్ క్వెషన్స్. ఎవరైనా సరే మిమ్మల్ని నెగెటివ్ క్వెషన్స్ అడిగినట్లయితే మీరు కోపంతో రెచ్చిపోవాల్సిన పని లేదు. మీరు ఎగ్జాంపుల్‌గా ఎంఎస్ ధోనీనే తీసుకోండి. ఆయన్ని ఎవరైనా నెగెటివ్ ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టాలని చూసినట్లయితే ఆ ప్రశ్నలకు ఆయన ఎంతో కూల్‌గా, హుందాగా, తెలివిగా సమాధానం చెప్పేవాడు. ఇక రెండవ ప్రశ్న అడిగే అవకాశాన్ని కూడా ఇచ్చేవారు కాదు. మిమ్మల్ని కూడా ఇటువంటి ప్రశ్నలతో ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నట్లయితే వారిపై మీరు అస్సలు కోప్పడకండి. మీ దగ్గర దానికి సరైన ఆన్సర్ లేదన్నట్టు ప్రొజెక్ట్ అవుతుంది. మీరు గట్టిగా అరిచి నిజాల్ని దాచేయడానికి ప్రయత్నిస్తున్నారనిపిస్తుంది. అందుకే ఇటువంటి ప్రశ్నలకు కూల్‌గా, తెలివిగా సమాధానం చెప్పడం నేర్చుకోండి. ఆ సందర్భంలో మీరు గనక ఇలాగే ఉన్నట్లయితే ఎవరైనా మీ పైన సెటైర్ వేయాలన్నా, మరేదైనా అడ్డదిడ్డమైన ప్రశ్న అడగాలన్నా 1కి 10 సార్లు బాగా ఆలోచిస్తారు. నంబర్ 6 ఓర్పు. ఎవరి దగ్గరైతే ఓర్పు ఉండదో ఆ వ్యక్తికి ప్రతి చోట నష్టం, ఎన్నో అవమానాలు జరుగుతూ ఉంటాయి. మీరు మీ జీవితంలో ఏదైనా పనిని ప్రారంభించే ముందు లాభనష్టాలు చూసుకొని 1కి 10 సార్లు ఆలోచించి ఆ పనిని ప్రారంభించాలి. ప్రారంభించిన తర్వాత ఓర్పుతో ఎదురు చూడాలి. కొంతమంది మనల్ని ఫాస్ట్‌గా నిర్ణయాలు తీసుకోమని ఒత్తిడి చేస్తూ ఉంటారు. అటువంటి సమయాన మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. అందుకే ఏ నిర్ణయమైనా మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు తీసుకోండి. దేనికి కూడా తొందరపడకండి. అనవసరంగా ఆవేశపడకండి. నంబర్ 7 టాపిక్ జోన్. ఎవరితోనైనా ఏదైనా విషయాన్ని మాట్లాడే ముందు అవతలి వారిని బాగా గమనించి స్టడీ చేయండి. ఆ టాపిక్‌ని బాగా అర్థం చేసుకోండి. ఆ తర్వాతే మీరు మాట్లాడాల్సింది మాట్లాడండి. అప్పుడే మనం మాట్లాడే మాటలు చాలా ఎఫెక్టివ్‌గా ఉంటాయి. నంబర్ 8 కాన్ఫిడెన్స్. మీరు చెబుతున్నది ఒకవేళ అబద్ధమే అయినా కూడా దాన్ని కాన్ఫిడెంట్‌గా చెబితే దాన్ని నిజమని నమ్ముతారు. మీరు కాన్ఫిడెంట్‌గా లేకుండా నిజం చెప్పినా కూడా దాన్ని ఎదుటివారు ఏమాత్రం నమ్మకపోగా అబద్ధం అనుకుంటారు. జనాలు మనల్ని నమ్మాలంటే కాన్ఫిడెంట్‌గా ఉండడం చాలా ముఖ్యం. నంబర్ 9 అతిగా మాట్లాడకండి. అతిగా మాట్లాడడం అంటే తన విలువను తానే తగ్గించుకోవడమే. ఎక్కువగా మాట్లాడి జనాల్ని ప్రభావితం చేయాలనుకోవడం మూర్ఖత్వం. దానివలన మీ విలువ తగ్గిపోయి నలుగురిలో చులకనైపోయే ప్రమాదం ఉంది. అందుకే తక్కువగా అవసరం ఉంటేనే మాట్లాడండి. మాట్లాడే ప్రతి విషయం ముఖ్యమైనదిగా ఉండేట్లు చూసుకోండి. నంబర్ 10 ఐ కాంటాక్ట్. చాలామంది మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకుండా అటు ఇటు దిక్కులు చూస్తూ మాట్లాడుతారు. దానివల్ల ఎదుటి వారికి ఏమనిపిస్తుందంటే వారిని, వారి మాటల్ని చాలా లైట్‌గా తీసుకుంటున్నారని. అందుకే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు సూటిగా వారి కళ్ళల్లోకే చూస్తూ చిరునవ్వు నవ్వుతూ మాట్లాడండి. నంబర్ 11 విమర్శ అనేది నిచ్చెన లాంటిది. పొగడ్త పాము లాంటిది. మీతో తియ్యగా మాట్లాడుతూ అస్తమానం పొగిడే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి వారితో చాలా ప్రమాదం. స్వార్థం లేకుండా ఎవరూ కూడా ఎవరినీ అనవసరంగా పొగడరు. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. పొగడ్త అనేది మీలో అహంకారాన్ని పెంచుతుంది. వారు మిమ్మల్ని పొగడటమే కాకుండా వాళ్ళకు కావాల్సింది కూడా చేయించుకుంటూ ఉంటారు. నంబర్ 12 కాలికి తగిలిన దెబ్బ నీకు ఎలా నడవాలో నేర్పిస్తుంది. అదే మనసుకు తగిలిన దెబ్బ నీకు ఎలా జీవించాలో చెబుతుంది. అయినా సరే కొంతమందికి మాత్రం ఇది ఎప్పటికీ ఎన్నటికీ అర్థం కాదు. వారి చేతిలో మీరు మోసపోతున్నారని తెలిసినా కూడా గుడ్డిగా వారికి మరొక అవకాశాన్ని కూడా ఇస్తారు. నంబర్ 13 ఈ ప్రపంచంలో స్వార్థం అనే పదానికి చాలా బలముంది. ఈ స్వార్థం ముందర ఎన్ని సంవత్సరాల బంధమైనా కూడా అలాగే నాశనమైపోతుంది. మీరు తెలివిగా మెలగండి. ఎదుటివారి స్వార్థాన్ని తీరనివ్వకండి. వారి స్వార్థం తీరనంత వరకు వారు మీ గుప్పెట్లోనే ఉంటారు. ఆ స్వార్థం ఏదైనా కావచ్చు. పవర్, మనీ, టైం ఏదైనా కావచ్చు. వాళ్ళ స్వార్థం నెరవేరనంత వరకు వాళ్ళు మీతోనే ఉంటారు. మీరు చెప్పిందే తూచా తప్పకుండా పాటిస్తారు. జనాల్ని ఎంత డిపెండెంట్‌గా ఉంచాలి అంటే వారు మీకు చెడు చేయాలన్నా కూడా 1కి 10 సార్లు బాగా ఆలోచించాలి. నంబర్ 14 ఇప్పుడు నేను మీతో ఒక పచ్చి నిజాన్ని చెప్పబోతున్నాను. ఇది మీకు వినడానికి కర్ణకఠోరంగా ఉండొచ్చు. కానీ ఇది నిజం. ఇదే నిజం. జీవితంలో ఏ గోల్ లేకుండా
గాలికి తిరిగే వారితో మీరు అస్సలు ఉండకండి. నీవు ఒక దొంగతో కలిసి తిరిగితే నీవు మరో దొంగవవుతావే తప్ప దొరవి ఏమాత్రం కాలేవు. జీవితంలో ఏ గోల్ లేని వాడితో కలిసి తిరిగితే మీరు కూడా అలాగే తయారవుతారు. నిత్యం ముందుకు సాగిపోయే వారితో కలిసి నడవండి. ప్రతినిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండండి. మీ అడుగులు ముందుకే పడాలి కానీ వెనక్కి కాదు. నంబర్ 15. మీ నిర్ణయాలు మనసుతో కాదు, మైండ్‌తో తీసుకోండి. ఎవరైతే జీవితంలో నిర్ణయాలను మనస్సుతో తీసుకుంటూ అస్తమానం ఎమోషనల్‌గా ఫీలవుతూ ఉంటారో, ఇటువంటి వారిని తెలివైన వారు ఎమోషనల్‌గా వాడుకొని చివరికి వదిలేస్తారు. అందుకే మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మనసుతో కాదు, మైండ్‌తో తీసుకోండి. నంబర్ 16. నమ్మకం. ఎన్నో అబద్ధాలు చెప్పి జనాల్ని మీ వైపు ఆకర్షించుకోగలరు. కానీ అవన్నీ అబద్ధాలని తెలిసిన రోజున మీ విలువ అమాంతం దిగజారిపోతుంది. అందుకే కఠినంగా అనిపించినా కూడా నిజాలు మాత్రమే చెప్పండి. అప్పుడు మీకు మీ మాటలకు ఒక విలువుంటుంది. నంబర్ 17. నేను మాత్రమే చాలా తెలివైన వాడినని అనుకోకండి. ఎదుటివారు చెప్పేది కూడా జాగ్రత్తగా వినండి. ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకండి. ఒక ఊర్లో రాము, సోము అనే ఇద్దరు మిత్రులుండేవారు. రాము తనని తాను చాలా ఇంటెలిజెంట్ అనుకునేవాడు. ఒకరోజు రాము తన మిత్రుడు రాజు కలిస్తే, నీకీ విషయం తెలుసా? సోముగాడు పెద్ద ఫూల్. ఎందుకలా అంటున్నావని ఆ మిత్రుడు అడుగుతాడు. అయితే చూడు ఇప్పుడే నిరూపిస్తానని రాము సోమును పిలిచి, ఇదిగో నా దగ్గర 2 నోట్లున్నాయి. ఒకటి రూ. 100 నోటు, ఒకటి రూ. 10 నోటు. నువ్వు ఎప్పట్లాగే ఏదో ఒక నోటు తీసుకోవాలి అని అంటాడు. అప్పుడు సోము రూ. 10 నోటు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేను నీకు చెబుతూనే ఉన్నాను కదా వాడెంత పెద్ద ఫూలోనని అంటూ హేళనగా నవ్వుతాడు. రాము అక్కడి నుంచి వెళ్ళిపోగానే రాజు సోముని పిలిచి, నువ్వు రూ. 100 నోటును వదిలి రూ. 10 నోటు ఎందుకు తీసుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు సోము ఇలా చెబుతాడు, నేను ఏ రోజైతే రూ. 100 నోటు తీసుకుంటానో అప్పుడు రాము నాతో ఈ ఆట ఆడటం ఆపేస్తాడు. రాము తనని తాను చాలా తెలివైన వాడు అనుకుంటాడు. తను ఇలా అనుకుంటున్నంతకాలం నాకు డబ్బులు వస్తూనే ఉంటాయి. నేనెందుకు వాడిని పోగొట్టుకోవాలి అని అంటాడు. అందర్నీ ఫూల్ చేసే క్రమంలో మీరు ఫూల్ అయ్యే అవకాశం ఉంది. కాస్తంత జాగ్రత్తగా ఉండండి. నంబర్ 18. టైమ్ అండ్ వాల్యూ. అవసరమైన దానికంటే ఎక్కువ టైమ్ అండ్ వాల్యూని జనాలకిస్తే వారు నిన్ను చులకనగా చూసే అవకాశం ఉంది. మీకు ఏమాత్రం పని పాట లేదనుకుంటారు. అందుకే మీ టైమ్ అండ్ వాల్యూని సరైన ప్లేస్లో సరైన వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయండి. అప్పుడే దాని విలువ మరింతగా పెరుగుతుంది. నంబర్ 19. షో యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్. ఒక పాము ఏమాత్రం విషపూరితం కానప్పటికీ తనని తాను రక్షించుకోవడానికి బొసుకొట్టడం మాత్రం మానదు. మనకు మన జీవితంలో నీతి నిజాయితీలు ఉండాలి. కానీ ఎదుటివారు వాటిని అలుసుగా తీసుకుని మనల్ని వాడుకునేంత బలహీనంగా మాత్రం అస్సలు ఉండకూడదు. ఇక్కడ నిటారుగా ఉన్న చెట్లనే ముందు నరుకుతారు. ఈ విషయాన్ని మాత్రం ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోకండి. ఏది ఏమైనా సరే మీరు మరింత బలంగా ఉన్నారని జనాల్ని గుడ్డిగా నమ్మించండి. నంబర్ 20. జనాల్ని వారు పన్నిన ఉచ్చులోనే వారిని ఇరికించండి. ఒక రాజదర్బారులో ఒక అంగరక్షకుడు ఉండేవాడు. అతను ఎవరైనా కొత్తవారు రాజును సందర్శించాలంటే అతనికి కానుకలు చెల్లించుకోవాల్సి వచ్చేది. ఒకరోజు ఒక పండితుడు రాజును కలవడానికి వస్తాడు. అప్పుడు ఈ అంగరక్షకుడు అతన్ని అడ్డగించి, నీవు రాజును సందర్శించాలంటే నాకు కానుకలివ్వాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ పండితుడు వెళ్ళి రాజును కలుస్తాడు. రాజు ఆ పండితుడిని ఏదైనా బహుమానం కోరుకోమని అడుగుతాడు. అప్పుడు ఆ పండితుడు 100 కొరడా దెబ్బలు కానుకగా అడుగుతాడు. జరిగిందంతా తెలుసుకున్న ఆ రాజు ఆ గార్డును పిలిచి అతనికి 100 కొరడా దెబ్బలు శిక్షను విధిస్తాడు. జనాల్ని తెలివిగా వారు పన్నిన కుట్రలోనే వారినే ఇరికించండి. ఎవరికీ చెడు చెయ్యకండి. కానీ వారి నుంచి చెడు జరిగితే మాత్రం అస్సలు సహించకండి. మీకీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు చేసే ఒక కామెంట్, ఒక లైక్ ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తాయి. నేను మీకు ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ మీకు కరెక్ట్ అనిపిస్తే ఎస్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇలాంటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఇన్స్పైర్గా ఉండండి. మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మీ వెంకటేష్.